సార్ తర్వాత ఈ జాయింట్ రీప్లేస్మెంట్ విషయానికి వస్తే రోబోటిక్ సర్జరీ అనే మాట వినబడుతుంది. అందులోనూ మన బొల్లినేని హాస్పిటల్లో అత్యాధునిక రోబోటిక్ సర్జరీ మీ చేతుల మీదుగా మీరు చేస్తున్నారు. అసలు సాధారణ సర్జరీతో పోలిస్తే రోబోటిక్ సర్జరీకి ఉన్న తేడా ఏంటో ఒకసారి చెప్పగలరా? రైట్. ఇప్పుడు మన బొల్లినేనిలో ఉన్నది కోరి రోబోటిక్ సిస్టమ్ అండి, ఏఐ రియల్ టైమ్ ఏఐ సిస్టమ్. దీంట్లో ఏంటంటే ఇప్పుడు రోబోటిక్ సిస్టమ్స్లో కన్వెన్షనల్ మెథడ్స్లో డిఫరెన్స్ నేను చెప్తాను. ఇప్పుడు మొఖాలు మనకి కదిలిక అనేటప్పుడు ఇట్లా మొఖాలు మూమెంట్ అయినప్పుడు అండి చాలా ప్రక్రియ ఉంటాయి. ఇట్లా మనం ముడుచుకున్నప్పుడు ఈ ఫీమర్ అనే థై బోన్ ఫ్లెక్షన్తో పాటు ఇలా ఎక్స్టర్నల్ రొటేషన్ జరుగుతుంది. దెర్ ఇస్ ఎ రొటేషన్. దాని తర్వాత మనకి మొఖాలు స్ట్రైట్గా ఉన్నప్పుడు ఈ షిన్ బోన్ ఏదైతే ఇది ఉందో మనకు కాలు ఎముక మనకి కొంచెం పక్కకు ఉంటుంది. దట్ ఇస్ ద రియల్ వాల్గస్. అంటే లోపలికి అరిగిపోయినప్పుడు ఎట్లా దుడ్డుగాళ్ళు లోపలికి అంటారు చూసారా, ఎట్లా లోపలికి తిరుగుతుంది, అలా కాకుండా స్ట్రైట్గా ఉండాలి మన కాలు. సో ఇవన్నిటికీ కూడా మనకి ఈ అలైన్మెంట్కి సంబంధించిన వరకు ఈ రొటేషన్ కానివ్వండి, ఈ వాల్గస్ యాంగిల్స్ కానివ్వండి, అప్పుడు ఎంత కట్ చేయాలో, ఈ బోన్ ఒక 5 కట్స్ ఉంటాయి అన్నాను కదా, ఎంత కట్ చేయాలో ఇవన్నీ కూడా మెకానికల్ జిగ్స్ ఉంటాయి. ఆ జిగ్ పెట్టి మనం తోటి ఆ జిగ్ మెజర్మెంట్స్ ప్రకారం చూసుకుంటా, సైజింగ్ చూసుకుంటా కట్స్ చేసి మెకానికల్గా మనం అమర్చడం జరుగుద్ది. తర్వాత మనం బ్యాలెన్స్ చెక్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద కన్వెన్షనల్ రెగ్యులర్ వే. ఈ రోబోటిక్ సిస్టమ్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే రోబో విల్ గైడ్ ద సర్జన్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. అంటే కానీ రోబో సర్జరీ ఏం చేయదు, రోబో ఈజ్ హెల్ప్ఫుల్ టు ద సర్జన్. అది ఎట్లా అనేది, రోబోటిక్స్ అనేది చాలా కంపెనీల్లో ఉన్నాయండి. ఒక్కొక్క కంపెనీలో ఇప్పుడు ఫర్సే జాన్సన్ అండ్ జాన్సన్ అవ్వచ్చు, అది అందులో ఏంటంటే ఆ కంపెనీ ఇంప్లాంటే వాడాలి మనం, వేరే కంపెనీకి మ్యాచ్ అవుతుంది. అందులో కూడా ఒక రకమైందే మ్యాచ్ అవుతాయి. ఫర్సే ఇప్పుడు మంది ఉందనుకోండి, మా దగ్గర ఉన్న కోరి రోబోటిక్ సిస్టమ్ స్మిత్ అండ్ న్యూ అయితే ఆ కంపెనీలో ఉన్న అన్ని రకాల ఇంప్లాంట్స్ మనం వేసుకోవచ్చు. ఆ కంపెనీకి సంబంధించిన వరకు స్మిత్ అండ్ న్యూ కంపెనీ, అందులో ఆక్సినియం జిర్కోనియం అంటే దే క్లెయిమ్ దట్ ఇట్స్ అ లాంగ్ లైఫ్ వస్తుందని. సో దట్ అవకాశం ఉంటుంది మనకి. ఈ రోబోటిక్ సిస్టమ్ అంటే ఇట్స్ ఎ విర్చువల్ రియల్ ఇమేజ్ అనమాట. అంటే మనం సర్జరీ చెయ్యక ముందు ప్లాన్ చేసుకుంటాం. ఆ ప్లానింగ్ ఏంటి, ఈ పరికరాలు అమర్చిన తర్వాత కూడా మనకి ఎలా ఉంటుందన్నది ముందే తెలుస్తుంది. అంటే ఈ గ్యాప్ బ్యాలెన్సింగ్ అంటే రోబోటిక్లో మనం గ్యాప్ బ్యాలెన్సింగ్ అని చేసుకుంటాం.